నారాయణకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట వచ్చు నారాయణ గారు అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టియడా, ఇల్లు కట్టియాలి. లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. ఇలా అవుతారు నాశనం. మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పిట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు ఊకోను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్నగా చేయాలన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు విలువతున్నా, అన్ని మీడియాలు విలువద్దు. రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేయొచ్చు. పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నాం, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీలు అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతా చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి చంపేయరా. పేద ఎన్ని ఇల్లు కూడా కొడతారా? నా చిన్న డబ్బాటే వచ్చింటారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలాడిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి చిన్న మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆడమని చెప్తానని ఇక్కడ ఉండి కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండే కాదు, దండే కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా కూడా డబ్బా కట్టియాలి.